గోదావరి వరదలు కోనసీమను వణికిస్తున్నాయి. అమలాపురం నియోజకవర్గంలోని పల్లెపాలెం గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. ఇళ్లలోకి నడుం లోతు వరకు నీళ్లు చేరడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా వరద నీటిలోని బిక్కుమంటూ గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు లేదు, ఆహారము అస్సలకే అందడం లేదు. కనీస సహాయం కోసం ఎదురు చూస్తున్నామని పల్లెపాలెం వాసులు వాపోతున్నారు. 2 రోజులుగా పోరాడితే ఒక్క మంచినీటి టిన్ మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చూడండి, విజువల్స్ లో చూస్తున్నాము, పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన ఇళ్లను చూస్తున్నాము. ఇది కాస్త వరద ఉధృతి తగ్గిన తర్వాత వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నడుము లోతు నీళ్లు అక్కడ చేరాయి. ఇళ్లలో మొత్తం కూడా నీరు చేరడంతో అక్కడ గ్రామస్తులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాగడానికి అక్కడ నీళ్లు కూడా లేవు, తినడానికి తిండి లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతాయి, కానీ ఇక్కడ రెస్పాండ్ అవ్వడం ఆలస్యమైంది. వాళ్ళు తాగడానికి నీరన్నా ఇవ్వండి మహాప్రభు అంటుంటే కేవలం ఒక్కటిన నీరు మాత్రమే ఇచ్చారు. అది ఎవరికి సరిపోతుంది అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలో చిక్కుకున్న తమ పరిస్థితిని చూపించేందుకు బిగ్ టీవీ రిపోర్టర్ శివశంకర్ నడుము లోతు నీటిలో వెళ్లారు. అక్కడి అస్సలు పరిస్థితిని ఏంటో అని చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం అడుగుతున్నారో ఇప్పుడు మా ప్రతినిధి అందిస్తారు. గోదావరి వరద ఉధృతితోటి అమలాపురం నియోజకవర్గంలోని బోర్డు స్కూల్ సంబంధించిన ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. దాదాపుగా మోకాళ్ళు లోతు పైబడి నీళ్ళు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరందరూ కూడా వరద నీటిలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి గత 3 రోజులు గడిచినా కూడా ఇప్పుడే మాత్రం వాటర్ బాటిల్స్ పంపించారంటూ కూడా వీరు ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం, ఏదైతే ఒక పడవలో ఇప్పుడే వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి వీరందరూ కూడా అందిస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా వాటర్ లేవని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా, మీకు ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుందా? ప్రతి సంవత్సరం ఇదే సిచ్యువేషన్ అండి. మామూలుగా ఇప్పుడు వరకు ఏ అధికారులు వచ్చి ఎలా ఉంది అని పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి. ఇప్పుడు టోటల్ గా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా మంచినీళ్ళ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. బిందులు పట్టుకుని ఆ వాటర్ ఎప్పుడు వస్తుందో అంటూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ వాటర్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం వంట చేసుకోవడానికి కూడా ఇంట్లో మంచినీళ్ళు లేవని అయితే చాలా మంది చెప్తున్నారు. ఒకసారి ఈ ప్రాంతం ఒకసారి మనం జూమ్ లో కనుక చూడగలిగితే టోటల్ గా మొత్తం ప్రాంగణం అంతా కూడా, అంటే లోపల ఇళ్ల మధ్యలో అంతా కూడా నీళ్ళు వచ్చేసింది. అయితే ఒక్కసారి చూడొచ్చు, ఆ బిందుల్లో నీళ్ల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా. అయితే ఒక్కసారి చూడొచ్చు, నీళ్ళని కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా నీళ్ళు లేకపోవడంతో మొత్తం ఈ ప్రాంత వాసులు అంతా కూడా విలువలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమన్నా శంకర్ బిగ్ టీవీ. ఎస్, చూసారు కదా అక్కడ పరిస్థితి ఎలా ఉందో. బిగ్ టీవీ మా ప్రతినిధి అక్కడికి వెళ్లారు. అక్కడ అస్సలు ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా గవర్నమెంట్స్ రెస్పాండ్ అయ్యి కేవలం ఒక్క వాటర్ టిన్ కాదు, వాళ్ళకి తినడానికి తిండి, ఆహారము, ఇంకా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ఒక వాటర్ క్యాన్ ఖచ్చితంగా సరిపోదు. 2-3 వాటర్ క్యాన్స్ కూడా ఇవ్వాలంటూ కూడా కోరుతున్నాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూద్దాం. ప్రభుత్వం స్పందించి వాళ్లకు కావాల్సిన అత్యవసర సహాయాన్ని అందించాలని బిగ్ టీవీ కోరుకుంటోంది. మా ప్రతినిధి అక్కడే ఉన్నారు. పిన్ టు పిన్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా అందిస్తూనే ఉంటారు.